తూర్పు గోదావరి రాజనగరం నియోజకవర్గం జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాజనగరం మండలం సీతారాంపురం గ్రామంలో ప్రచారంలో బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. బత్తులకు గ్రామ ప్రజలు బాణసంచలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజనగరం నియోజకవర్గ ప్రజలు మార్పు కావాలి, మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు, అవినీతిని పాలనను చూసి ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటమి భయంతోనే కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని, ఈ విషయాలను గమనించి ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారిని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు పాల్గొన్నారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు రాజనగరం రాజనగరం మండలం సీతారాంపురం గ్రామంలో ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఈ గ్రామం ఇచ్చేసాము. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మహిళలందరూ కూడా పుస్తకాంతంతో ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు. భారీ ఎత్తున జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడే కోనవరంలో సుమారు 300 మంది పార్టీలు జాయిన్ అవ్వడం కూడా బాగా బాగా జనాలు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారు. మహిళలు ముక్తంగా ఈ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ స్పందన చూస్తే ఇప్పుడే గెలిచినట్టుగా ఉండే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కూడా ఖచ్చితంగా గెలవబోతుంది. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రోజు రోజుకి మాకు జనసేన పార్టీకి బలం పెరుగుతుంది. ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అనే నేను గత 2 ఏళ్లుగా ఇక్కడ పార్టీలో ప్రచారాలు ఉన్నాను. ఈరోజు ఎక్కడెక్కడో ఈ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ కూడా వేయించారు. అంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందనే దాంట్లో ఇది ఒక భాగం. అదేవిధంగా ఈ యొక్క కేసులు అవి బనాయించి రకరకాలు చేస్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి చేస్తున్నారు. ప్రజలు ఎన్ని చేసినా కానీ సపోర్ట్ రోజు రోజు మాకు బాగా ఎక్కువ చేస్తున్నారు. ఒక్కటే చెప్తాను, రాజనగరం మండలంలో డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా రాజనగరం మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఊరుకొండ మండలంలో కూడా డిగ్రీ కాలేజీ లేదు, అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ దగ్గరలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ నిరుద్యోగ సమస్యను అంతా కూడా నిర్మూలించి ప్రజలందరూ అన్ని విధాలుగా కూడా యువతనే సన్మార్గంలో నడిపిస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సాగునీరు, రైతులు పంట పండించుకోవడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇలా నీరు అనేది, ఆ నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా రైతులకు మాత్రం సరిపడే విధంగా ప్రతి ఎకరాకి కూడా 2 పంటల్లోకే నీరు ఖచ్చితంగా ఇస్తాము. 3వ పంటకు కూడా అవసరమైతే కూడా నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాడిగా ఇక్కడ రైతులు ముఖ్యమైన ఆధారం ఇక్కడ పంటలు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఆధారం అనేది పంటలే కాబట్టి ఖచ్చితంగా సాగునీరు పూర్తిగా అందజేసి రైతులకు పెద్ద పెట్టేస్తాం. నిరుద్యోగులు చాలామంది ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ మంచిగా మారుస్తున్నారు. అలాగే వైద్య విషయంలో కూడా సక్రమంగా అందజేసి వైద్య రాజనగరంగా కూడా ఆరోగ్య రాజనగరాన్ని తీర్చిదిద్దుతాము. ఇక్కడ అంతేకాకుండా చూస్తే యువతకి పెట్టుబడుల కింద 10 లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థను తీసుకొస్తాము. వాళ్ళే ఉపాధి కల్పించుకునే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. పెన్షన్ ఇప్పటికే 4,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అనౌన్స్ చేశారు. ఈ యొక్క రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి అది కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదని 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో కూడా ఇస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరూ ఇంకా ఆనందంగా అభివృద్ధి చెందాలన్నా, రైతు కళల్లో చిరునవ్వు ఉండాలన్నా, ఇక్కడ గిట్టుబాటు ధరలతో ఆనందంగా ఉండాలన్నా, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలన్నా, అక్రమంగా దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు లేకుండా ఉండాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు లేకుండా పోవాలన్నా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి రాజనగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించాలని అందరినీ కూడా కోరుకొండలో చూసాము. కోరుకొండలో చూస్తే జనాలు వందలాది మంది వేల మీద వచ్చేసారు. రాజనగరం చూస్తే వేలాది మంది వచ్చారు. ఈ వేళ కూడా పోలవరం జాయినింగ్కి వెళ్తే అక్కడ కూడా వందలాది మంది జాయిన్ అయిపోయారు. ఇక్కడ కూడా ఈ టైం అప్పుడు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ప్రజలు ఇబ్బంది పడుకుంటుంది, రాత్రి కూడా పడుకుంటారని చెప్పేసి, రైతులు కాబట్టి వీళ్ళందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడ స్పందనలు అసలు రోజు రోజుకి పెరుగుతుంది. గత 15 రోజుల నుంచి బాగా స్పందన పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత పెనుమార్పులు జరిగి ఇక్కడ పార్టీ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. బాగా జనాల్లో స్పీడ్ పెరిగింది. ఈ సమయంలో కూడా ఎవరికి ఎలాంటి ప్రలోభాలు లేకపోయినా ఎంతమంది నిలబడుతున్నారంటే చూడండి. అది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి 10 మంది ఉండట్లేదు. అతను దొంగ జాయినింగ్లు చేసి దొంగగా వచ్చి కండువాలు వేసి ఏదో ఆడావిడి చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరికి అతనికి ఎవరో సపోర్ట్ చేయట్లేదు. ఇంకా కొంతమంది భయపడుతున్నారు. ఆ భయం కూడా లోపల ఉంటుంది. ఓటు బ్యాంక్ మాకు కన్వర్ట్ అవుతుంది. ఖచ్చితంగా మాకు మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. జై జనసేన.